హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది రీసెంట్ టైమ్స్లో హిందీని బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని స్టేట్స్ సెంటర్ పై విముఖత చూపిస్తున్నాయి. సో దానికి కారణం ఏంటి, అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి, దీంట్లో సదర్న్ స్టేట్స్కి నార్దర్న్ స్టేట్స్కి మధ్యలో ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, మరి మన ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ఉందా, నేషనల్ లాంగ్వేజ్ ఉందా, లాంగ్వేజ్ రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అలానే 8 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్తో పాటు క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి, దీంతో పాటు 3 లాంగ్వేజ్ ఫార్ములా అనే దాని కాన్సెప్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఎలా మెన్షన్ చేశారు, దానికి ఇంతకు ముందు ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో మనం ఒక టాపిక్ చదువుతున్నప్పుడు దాన్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో లింక్ చేసి చదివినప్పుడే మనకి కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు ఎలాంటి క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్ చేసే కెపాసిటీ వస్తుంది. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్గా మనం చూస్తున్నది ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఒక సర్వే ప్రకారం పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనకి 2010లో కండక్ట్ చేసిన సర్వే. సో ఈ పర్టికులర్ సర్వే ప్రకారం ఆల్మోస్ట్గా 760 లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో, స్పోకెన్ లాంగ్వేజెస్. రైట్. సో 650 లాంగ్వేజెస్ వరకు కూడా ప్రాపర్గా వాటిని డెవలప్ చేసి స్క్రిప్ట్ లేకుండా అట్లా ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్లో ఉన్నాయని చెప్తున్నారు. అంటే మనకు అంత డైవర్సిటీ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు, మరి అన్ని స్టేట్స్లో అన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పుడు వాటిని అన్ని కాదని ఒకటే లాంగ్వేజ్ని మనం ఇంపోజ్ చేయడం అనేది సాధ్యపడుతుందా అసలు అనేది చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే వీడియో కాంపనెంట్స్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి, ఆరిజిన్ ఎక్కడి నుంచి ఉంది, దాంతోపాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్తున్న ఫీచర్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు 3 లాంగ్వేజ్ ఫార్ములా అండ్ అదర్ ఫీచర్స్ ఆల్సో, అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి దీంట్లో, అండ్ వే ఫార్వర్డ్ ఏంటి along with language related provisions. So మరి ఈ టాపిక్ అనేది మీకు పాలిటీ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. రైట్. సో ఫస్ట్ రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, రీసెంట్గా సెంటర్ తమిళనాడు గవర్నమెంట్కి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇవ్వాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేశారు. దానికి రీజన్ ఏం చెప్పారు అని అంటే, మీరు 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి ఈ రీజన్ సైట్ చేసి వాళ్ళు ఫండ్స్ని బ్లాక్ చేశారు. సో తమిళనాడు ఏం చెప్తోంది, బలవంతంగా హిందీని అపోజ్ చేయడానికి మేము రెడీగా లేము, సో మాకు హిందీ వద్దు, తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్ అనేది ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మరి అసలు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. రైట్. ఇక్కడ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనే కాన్సెప్ట్ ఏంటి, సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి, మనకి మెయిన్గా హిందీ, ఇంగ్లీష్, అలా కాకుండా మదర్ టంగ్ కానీ ఏదైనా రీజనల్ లాంగ్వేజ్ కానీ, ఈ 3 లాంగ్వేజెస్ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామో, యూజ్ అంటే అది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, వాటిని మనం 3 లాంగ్వేజ్ ఫార్ములా కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్, అలానే మదర్ టంగ్ కానీ అది రీజనల్ లాంగ్వేజ్ కానీ ఏదైనా ఒకటి. సో ఈ 3 లాంగ్వేజెస్ని కలిపి 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటాం. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మన కంట్రీలో మల్టీలింగ్వలిజం అంటే మన అన్ని భాషలకి మనం చేయాల్సిన న్యాయం చేయాలి, వాటిని ప్రొటెక్ట్ చేస్తేనే రేపు ఫ్యూచర్లో డైవర్సిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ద సేమ్ టైం అన్ని లాంగ్వేజెస్ ఉన్నా కూడా నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా కావాలి, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సో ఈ విషయానికి వస్తే కనుక మన కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అఫీషియల్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేశారు అని అంటే, 343 కింద మనకి హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అండ్ ఇంగ్లీష్ అనేది అఫీషియల్ యూజెస్కి యూజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో పార్లమెంట్లో కూడా మనం మాట్లాడేటప్పుడు హిందీ ఆర్ ఇంగ్లీష్ ప్రిఫరబుల్గా యూజ్ చేస్తారు. అది కాకుండా ఏదైనా అదర్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు స్పీకర్ ప్రయర్ పర్మిషన్తో ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని మొత్తం కూడా ట్రాన్స్లేట్ చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్లో అదర్ మెంబర్స్కి కాపీ ఇస్తారు, ఎప్పుడు వాళ్ళు అదర్ దాన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు. సో ఇలా ఏంటి అంటే, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అనేది అదర్ మెంబర్స్కి అర్థం కావాలి, ఇన్ ద సేమ్ టైం ఆడియన్స్కి కూడా అర్థం కావాలి. సో వీటి కోసం ఏంటి అంటే ట్రాన్స్లేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీలో అవసరం. దాని తర్వాత ఏం చెప్పారు, యూనియన్ అండ్ స్టేట్స్ మధ్యలో ఎప్పుడైతే కమ్యూనికేషన్ జరుగుతుందో అప్పుడు అఫీషియల్ లాంగ్వేజెస్లోనే జరగాలి అని చెప్పారు. అంటే ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ కెన్ బి యూస్డ్. సో దెన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్ విషయానికి వస్తే కనుక జడ్జ్మెంట్ కానీ వర్డిక్ట్స్ కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాత్రమే యూజ్ చేయాలని కాన్స్టిట్యూషనల్ స్టిపులేషన్ ఉంది 348 కింద. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంటే ఎప్పుడైతే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయో వాటిల్లో మనం గవర్నెన్స్ అనేది ఈజీగా అడ్మినిస్టర్ చేయలేము. సో దానికోసం ఏంటి, ఒక
యూనియన్ అంటే లైక్ మొత్తం యూనియన్ అండ్ స్టేట్స్కి కలిపి ఒక లాంగ్వేజ్ని మనం ఎప్పుడైతే కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తామో అప్పుడు ఎఫిషియన్సీని ఈజీగా అచీవ్ చేయొచ్చు, రైట్? సో దీనికి ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెస్పెక్టివ్గా ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి అంటే హిందీ స్పీకింగ్ బెల్ట్ అంటే నార్దర్న్ ఇండియన్ స్టేట్స్లో ఏ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తారు ఎక్కువ అంటే హిందీ, ఇంగ్లీష్తో పాటు ఒక రీజనల్ లాంగ్వేజ్ని ఫాలో అవుతున్నారు. సో ఈ రీజనల్ లాంగ్వేజ్ సదర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా అవ్వచ్చు. సో వాట్ ఎవర్ దే చూస్. దెన్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో వీళ్ళు హిందీ, ఇంగ్లీష్తో పాటు ఒక మదర్ టంగ్ని ప్రిఫర్ చేస్తున్నారు, రైట్? సో ఇలా మనకి హిందీ అండ్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ మధ్యలో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇంపోజ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మెయిన్ కంటెన్షన్ ఎక్కడ వస్తుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు అసలు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఆరిజిన్ ఎక్కడ ఉంది అని చూస్తే ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP అనేది 1968లో వచ్చింది. ఎవరి రికమెండేషన్స్ మేరకు అంటే కొతారి కమిటీ రికమెండేషన్స్ మేరకు. సో వాళ్ళు ఫస్ట్ టైం దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి 1986లో వచ్చిన సెకండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పింది అని అంటే సేమ్ ప్రొవిజన్స్ని వాళ్ళు రీఇటరేట్ చేశారు. సో ఇక్కడ మనకి మేజర్ చేంజెస్ అనేవి ఏవి రాలేదు. దెన్ మనకి థర్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎప్పుడు వచ్చింది? 2020లో వచ్చింది. సో ఇక్కడ కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయండి. మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ అనేది అట్లీస్ట్ క్లాస్ 5th వరకు, ప్రిఫరబుల్లీ 8th స్టాండర్డ్ వరకు ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అవుట్కమ్స్ వస్తాయి లెర్నింగ్ అవుట్కమ్స్ విషయంలో అని చెప్పి, అది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పడం జరిగింది. మరి ఇక్కడ తమిళనాడు మెయిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే ఇప్పుడు మనకున్న 3 లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీ, ఇంగ్లీష్ అండ్ మదర్ టంగ్ కానీ రీజనల్ లాంగ్వేజ్ కానీ ఉంది కాబట్టి సో వాళ్ళు హిందీని తీసేసి ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ అంటే మేము 2 లాంగ్వేజ్ ఫార్ములాని మాత్రమే ఇంపోజ్ చేస్తాము ఆర్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని తమిళనాడు చెప్తుంది. సో దీనికి సెంటర్ ఇప్పుడు ఒప్పుకోకుండా సమగ్ర శిక్షా అభియాన్ ఏదైతే మనం యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నామో దాని కింద వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేయడం జరిగింది, రైట్? ఆర్టికల్ 21A మన ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి సమగ్ర శిక్షా అభియాన్ని తీసుకురావడం జరిగింది. దానికి వచ్చే ఫండ్స్ని ఇప్పుడు తమిళనాడుకి బ్లాక్ చేయడం జరిగింది, ఆల్మోస్ట్ 2000 crores, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 3 లాంగ్వేజ్ ఫార్ములాకి సంబంధించి ఏం చెప్తోంది అని. సో ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ. సో ఖచ్చితంగా ఈ లాంగ్వేజే మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పకుండా హిందీ, ఇంగ్లీష్తో పాటు మీ మదర్ టంగ్ అయినా మీ రీజనల్ లాంగ్వేజ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఫ్లెక్సిబిలిటీ స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. దెన్ నో ఇంపోజిషన్. సో ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ ఇంపోజ్ చేయడానికి ఏం లేదు, ప్రొవిజన్స్ అనేవి ఏం లేవు. సో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దే వాంట్ దే కెన్ చూస్. దెన్ ఎంఫసిస్ ఆన్ మదర్ టంగ్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు అట్లీస్ట్ క్లాస్ 5th వరకు మదర్ టంగ్ ఎడ్యుకేషన్ అనేది బెటర్ అని చెప్పారు. దాంతోపాటు మినిమం క్లాస్ 8th వరకు ఉంటే ఇంకా బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పింది. మరి సాంస్క్రిట్ విషయంలో ఏం చెప్పారు? ఇది ఒక ఆప్షనల్ లాంగ్వేజ్గా ఉండొచ్చు అని. సో ఆప్షనల్ లాంగ్వేజ్ అంటే సో మనం రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ అనుకుంటున్నాం కదా, అక్కడ ఏదైనా స్టేట్ సాంస్క్రిట్ని పెట్టాలనుకున్నా పెట్టొచ్చు అని ఆప్షన్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి కొన్ని ప్రొవిజన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్గా మరి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటున్నామంటే ఫస్ట్ మల్టీలింగ్వలిజంని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఓన్లీ 1 పర్టికులర్ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేస్తామో అప్పుడు అదర్ లాంగ్వేజెస్ ఎండేంజర్ కానీ ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన లాంగ్వేజ్ అనేది ఓన్లీ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడుకునే వాడుక భాషగా లేకపోతే కమ్యూనికేషన్ టూల్గా కాకుండా దాన్ని కల్చర్ టూల్గా చూడాలి. సో మన కల్చర్ అనేది లాంగ్వేజ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అన్నా ఎవరి లాంగ్వేజ్కి వాళ్ళ ఉన్న యూనిక్నెస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మెయిన్ టూల్గా హెల్ప్ చేస్తుంది. దెన్ నేషనల్ ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సదర్న్ స్టేట్స్ని నార్దర్న్ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఒక కామన్ లాంగ్వేజ్గా కూడా ఉండాలి. దాంట్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మెయిన్గా కనిపిస్తుంది. దెన్ గ్లోబల్ కాంపిటెన్స్. సో మనం రేపు ఫ్యూచర్లో అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూస్లో ఎక్సెల్ అవ్వాలన్నా అక్కడ జాబ్ చేసి సస్టైన్ అవ్వాలన్నా కానీ ఒక గ్లోబల్ లాంగ్వేజ్ అనేది కూడా ఒక కాంపిటెన్స్ ప్లాట్ఫామ్గా మనకు ఉండాలి. అలానే ఇంగ్లీష్ని ప్రమోట్ చేయడం జరిగింది, రైట్? దెన్ కాగ్నిటివ్ బెనిఫిట్స్. సో ఎప్పుడైతే మనం మదర్ టంగ్లో నేర్చుకుంటామో వెర్నాక్యులర్స్లో నేర్చుకుంటామో అప్పుడు మన థింకింగ్ కెపాసిటీ కానీ హ్యూమన్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. సో వీటన్నిటికీ మన 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. మరి దీంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటి? మెయిన్గా చూస్తే తమిళనాడు కానీ అదర్ సదర్న్ స్టేట్స్ కానీ హిందీని బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నారు అని ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని అపోజ్ చేస్తున్నారు, రైట్? నెక్స్ట్
రీసోర్స్ కన్స్ట్రెంట్స్. సో మనం 3 లాంగ్వేజెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ దానికి సంబంధించిన రీసోర్సెస్ కానీ టీచర్స్ కానీ మెటీరియల్స్ కానీ అంత అవైలబుల్గా లేవు. సో అదొక ఛాలెంజింగ్గా ఉంది. నెక్స్ట్ కల్చరల్ రెసిస్టెన్స్. సో సదర్న్ స్టేట్స్ బలవంతంగా ఒక లాంగ్వేజ్ని ఇంపోజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. సో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1960s వచ్చినప్పుడు కూడా ఆ హెజిటేషన్ రావడానికి మెయిన్ రీజన్ అది. అందుకని అప్పుడు మనకి హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండేదాన్ని హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్గా మార్చడం జరిగింది. రైట్. నెక్స్ట్ పొలిటికల్ టెన్షన్స్. సో సదర్న్కి నార్దర్న్కి కానీ ఒక పార్టీకి ఇంకొక పార్టీకి కానీ ఇలాంటి పొలిటికల్ టెన్షన్స్ రావడం కూడా నేషనల్ ఇంటిగ్రిటీని యూనిటీని క్వశ్చన్ చేస్తుంది. దెన్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు మనకు మెయిన్గా ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది? ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంది. కన్కరెంట్ లిస్ట్లో ఉంది అని అంటే బోత్ స్టేట్ సెంటర్ రెండు ఎనాక్ట్ చేయొచ్చు. మరి ఒకవేళ స్టేట్ ఎనాక్ట్ చేసిన దాంట్లోనే సేమ్ మ్యాటర్లో పార్లమెంట్ ఎనాక్ట్ చేస్తే ఏమవుతుంది? పార్లమెంట్ లా ఓవర్ రైడ్ అవుతుంది. సో ఒకవేళ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే స్టేట్స్. మరి స్టేట్స్కి నువ్వు పార్లమెంట్ ఆర్ యూనియన్కి కోఆర్డినేషన్ లేనప్పుడు ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇష్యూస్. మరి వీటిని సాల్వ్ చేయాలంటే మనం ఏం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అని అంటే కన్స్ట్రక్టివ్ డైలాగ్. సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ప్రాపర్ డైలాగ్ మెకానిజం ఉండాలి. దాంతోపాటు ఫ్లెక్సిబుల్ ఇంప్లిమెంటేషన్, స్టేట్స్కి ఇంప్లిమెంటేషనల్ చాయిసెస్ ఇవ్వాలి అండ్ రీసోర్స్ ఎలొకేషన్స్ చేయాలి. బడ్జెట్లో ఎడ్యుకేషన్ యొక్క షేర్ పెంచాలి. దాంతోపాటు మల్టీలింగ్వలిజంని ప్రొటెక్ట్ చేయాలి. లింగ్విస్టిక్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో లింగ్వా ఫ్రాంకా అంటాం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అలానే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్. ఎప్పుడైనా కూడా టాప్ డౌన్ అప్రోచ్ కంటే బాటమ్ అప్ అప్రోచ్, కింద నుంచి ఆ చేంజ్ అనేది లేకపోతే మన కింద నుంచి అంటే సిటిజన్స్ ఎవరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని తెలుసుకుని దాన్ని బట్టి మనం ప్రొటెక్ట్ చేయడం అనేది అవసరం. సో మరి ఇక్కడ మెయిన్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో 17th March నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రోగ్రాంలో 125 hours ఆఫ్ లెక్చర్స్లో మీకు స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేసి ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తూ కాంప్రహెన్సివ్గా మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా థింక్ చేయాలి, క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది హెల్ప్ చేస్తారు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది 125 hoursలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత డీల్ చేయబడుతోంది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ అనేది మీరు ఈ QR కోడ్ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఆఫ్ 2,999కి అవైలబుల్గా ఉంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది 999కి మాత్రమే లభిస్తుంది. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్. ఇక్కడ మెయిన్గా మనం డిస్కస్ చేసింది ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఈ పాలసీని మనం ఎప్పుడు తీసుకొచ్చాం? 2020లో. ఎవరి రికమెండేషన్స్ మేరకు అంటే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్తో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకొచ్చారు. ఈ పాలసీని తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని స్టేట్స్ వాళ్ళ అప్రహెన్షన్స్ని రేజ్ చేశాయి. మెయిన్గా ఏం చెప్పారు? ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంది, సెంటర్ అనేది ఒక యూనిఫామ్ పాలసీ ఎలా తీసుకొస్తుంది అని. రైట్. సో అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అవ్వచ్చు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కూడా అవ్వచ్చు. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం అవసరం. బట్ అట్ ద సేమ్ టైం స్టేట్స్ యొక్క లింగ్విస్టిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళ చాయిస్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. రైట్. సో అలా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకి మెయిన్గా కస్తూరి రంగన్ రికమెండేషన్స్ మేరకు రావడం జరిగింది. సో ఇది మరి 2020లో వచ్చిన పాలసీ, థర్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది దేన్ని రీప్లేస్ చేసింది? ఆల్రెడీ మనకి ఈ ఉన్న పాలసీ 1986లో ఉన్న పాలసీని రీప్లేస్ చేసింది. సో ఫస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చింది? 1968లో వచ్చింది. రైట్. సో మరి ఇది ఏం చేస్తోంది అని అంటే మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్తో పాటు అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్తో పాటు సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్తో పాటు ఎన్రోల్మెంట్ రేట్స్ కానీ, టీచర్ ట్రైనింగ్ కానీ, వొకేషనల్ ట్రైనింగ్ కానీ, లెర్నింగ్ కెపాసిటీస్ కానీ వీటన్నిటిని ఫోకస్ చేస్తూ మెయిన్గా 5 ప్రిన్సిపల్స్ని అకామిడేట్ చేసుకుంది. మన 5 ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే AAA గుర్తుపెట్టుకోవచ్చు మీరు. యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ. రైట్. ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్గా ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. అంటే రీజనల్ వైజ్ అవైలబుల్గా ఉండాలి. దాంతోపాటు ఈక్విటీ అనేది ఉండాలి. ఈక్విటీ అంటే సమన్యాయం. రైట్. సో అందరికీ అది ఈక్విటబుల్గా ఉండాలి. ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అని ఈ 5 మెయిన్ ప్రిన్సిపల్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం ముందుకు రావడం జరిగింది. సో మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం SDG 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి 2030కి అని అనుకుంటున్నామో దానికి అలైన్ చేసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్
ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ టు ఎడ్యుకేషన్. అంటే ఇప్పటి వరకు మనం ఆర్టికల్ 21A ఏదైతే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 ద్వారా తీసుకొచ్చామో దాని ప్రకారం ఏం చెప్తున్నాం, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టిల్ 6 to 14 years ఆఫ్ ఏజ్ అని చెప్తున్నాం. సో అలా కాకుండా మొత్తం సెకండరీ ఎడ్యుకేషన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ అట్లీస్ట్ 2030 వరకు మనం మొత్తం కూడా అంటే 100% ఎన్రోల్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అనేవి తీసుకునే విధంగా డిజైన్ చేశారు. దెన్ అటైనింగ్ ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ స్కిల్స్. సో మెయిన్ మనకి ఇప్పుడు ఎస్ఎస్ సర్వే కానీ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎన్సీఆర్టీ కండక్ట్ చేసే నేషనల్ ఎడ్యుకేషన్ సర్వే కానీ ఇవన్నీ చూస్తే మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి చాలా డ్రాప్ అవుతున్నాయి. అంటే 6th క్లాస్ స్టూడెంట్ ఈవెన్ మినిమం ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ చేయలేని స్టేట్లో ఉంటున్నారు, రైట్? సో ఎక్కువగా ఫోన్ యూస్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్స్ వాళ్ళు డెలివర్ చేసే కంటెంట్ అర్థం కాకపోవడం కానీ ప్రాపర్గా స్కూల్కి వెళ్ళకపోవడం కానీ డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండటం కానీ ఇవన్నీ కూడా మెయిన్ ఛాలెంజెస్గా ఉన్నాయి. దెన్ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, జీఈఆర్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్కి ఎక్స్టెండ్ చేయాలి. ప్రైమరీ స్కూల్లో ఆల్మోస్ట్ మనకి 100% ఎన్రోల్మెంట్ ఉంటున్నప్పటికీ సెకండరీ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఎందుకంటే ఎక్కువ హ్యాండ్స్ ఉంటే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనే బిలీఫ్ ఇంకా మనకి కనిపిస్తోంది. సో అది 2030కి అచీవ్ చేయాలని టార్గెట్. మరి 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ ఎక్కడ, హైయర్ ఎడ్యుకేషన్లో. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఆల్రెడీ మనం 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అచీవ్ చేసిన దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్కి 2030కి ఎక్స్టెండ్ చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనం పీజీస్ కానీ ఇవన్నీ చేసినప్పుడు దాంట్లో అట్లీస్ట్ 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఉండే విధంగా 2035కి దీన్ని టార్గెట్ చేయడం జరిగింది. నెక్స్ట్, బ్రింగింగ్ బ్యాక్ 2 crore చిల్డ్రన్ టు ద మెయిన్ స్ట్రీమ్. ఎవరైతే డ్రాప్ అవుట్స్ ద్వారా డిఫరెంట్ రీజన్స్ వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వెళ్ళారో వాళ్ళందరినీ ఓపెన్ స్కూలింగ్ ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావాలనేది టార్గెట్. అలానే టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెస్మెంట్ సర్వీస్ అనేవి 2023కి కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్, ఇన్క్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 2030 కల్లా అచీవ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇవన్నీ కీ హైలైట్స్ అనమాట. దెన్ మరి ప్రొవిజన్స్ ఏంటి, ఇక్కడ ఫీచర్స్ ఏంటి అని చూస్తే కనుక ఎన్షూరింగ్ యూనివర్సల్ యాక్సెస్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీతో పాటు సెకండరీ లెవెల్లో. దెన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ విత్ న్యూ కరిక్యులం. మరి ఈ పర్టికులర్ రిలేటెడ్ డిపిఎస్పి ఏంటి అని చెప్తే ఆర్టికల్ 45. సో మనకి ఆర్టికల్ 45 అనేది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్తో పాటు మినిమం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఆ డ్యూటీ స్టేట్ మీద ఉంటుంది అని చెప్పే డిపిఎస్పి, రైట్? మరి అది ఏ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ డిపిఎస్పి, అది లిబరలా, గాంధీయనా అనేది, లేకపోతే ఐడియాలజికల్ అంటే మనకి ఈ టైప్ ఆఫ్ డిపిఎస్పిస్లో దేనికి సంబంధించిందని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, అటైనింగ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో మనం చూసింది. అండ్ రిఫార్మ్స్ ఇన్ స్కూల్ కరికులా. సో మనకి మెయిన్గా రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చి ఓన్లీ స్టాండర్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాకుండా ఒకేషనల్ ట్రైనింగ్ ఇలాంటి వాటిని ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పడం, టీచర్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి దాంతోపాటు మల్టీలింగ్వలిజం అనేది లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క పవర్ ఏంటి హైలైట్ చేస్తూ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ చేయడానికి మనకి పరాక్ అనే ఒక పర్టికులర్ స్టాండర్డ్ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. మరి దీంట్లో ఉన్న క్రిటిసిజమ్స్ ఏంటి, ఎక్కువ ప్రైవేటైజేషన్ మీద ఫోకస్ చేశారు అని కొంతమంది క్రిటిక్స్ చెప్తున్నారు. దాని తర్వాత సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మొత్తం సెంటర్ చేతుల్లో పెట్టుకున్నారు అనేది ఒక క్రిటిసిజం. అలానే ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ ఇంప్లిమెంటేషన్, దాంతోపాటు ల్యాక్ ఆఫ్ కన్సల్టేషన్. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక కీ ఫీచర్ ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్రెడీ ఉన్న 10+2 సిస్టమ్ ఏదైతే ఉందో అంటే 10 years ఆఫ్ స్కూలింగ్తో పాటు 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని 5+3+4 సిస్టమ్గా మార్చబోతున్నారు. సో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క మెయిన్ ఫీచర్. దీన్ని మనం ఇప్పుడు 5+3+4గా రీప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు లాంగ్వేజ్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక కామన్ ఏరియా ఏంటి అంటే ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఉందా, నేషనల్ లాంగ్వేజ్ ఉందా అని. ఇండియాలో మనకున్న అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అలాంగ్ విత్ ఇంగ్లీష్. సో దర్ ఈస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా యాజ్ ఆన్ డేట్, రైట్? సో అసలు నేషనల్ లాంగ్వేజ్ అనేది మనకి లేదు, ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్, అది కూడా హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ అనేది ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? సదర్న్ స్టేట్స్ హిందీ ఇంపోజిషన్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు దీన్ని ఇంపోజ్ చేయొచ్చు అఫీషియల్ లాంగ్వేజ్ నుంచి నేషనల్ లాంగ్వేజ్ కానీ మనకి చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మెయిన్గా ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది? ఆర్టికల్ 343 అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్తోంది. మరి మొత్తం లాంగ్వేజ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నాయంటే పార్ట్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 మధ్యలో మనకి లాంగ్వేజ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి 8 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి 8 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్లో ఒరిజినల్గా 14 లాంగ్వేజెస్ ఉన్నాయి,
బట్ వాటిని మనం సబ్సీక్వెంట్ అమెండ్మెంట్స్ ద్వారా ప్రెసెంట్ డే చూస్తే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఆ అమెండ్మెంట్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి, మనకి 21st అమెండ్మెంట్ ద్వారా సింధీ అనే లాంగ్వేజ్ని మనం యాడ్ చేసుకున్నాం, రైట్? ఇది 21st అమెండ్మెంట్ ద్వారా. దెన్ 61st అమెండ్మెంట్ ద్వారా ఏం చేసాం, కొంకణి, నేపాలి, మణిపురి ఈ 3 లాంగ్వేజెస్ని యాడ్ చేసాం. సో ఇక్కడ టోటల్గా 4 లాంగ్వేజెస్ అయ్యాయి. అండ్ దెన్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో మనం బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి సో 4 లాంగ్వేజెస్ని యాడ్ చేసాం ఒకటే స్ట్రెచ్లో. సో ఇక్కడ 4 లాంగ్వేజెస్ అలాంగ్ విత్ 4 అదర్ లాంగ్వేజెస్. సో టోటల్గా 8 లాంగ్వేజెస్ అనేవి మనం యాడ్ చేసాం. సో 14 నుంచి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అయ్యాయి. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్కి మెన్షన్ లేదు, రైట్? సో ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ మనకి అయితే 8 షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిలో మెన్షన్ చేయబడలేదు. సో జనరల్గా మనకి లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా కనిపించేది సాహిత్య అకాడమీ అవార్డ్స్. సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ ఈ 2 లాంగ్వేజెస్లో అండ్ 8 షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం ఇంటర్లింక్ చేసుకుని చదవాలి. 8 షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఉన్న 22 లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థాన్ ఏవైతే లేవో వాటిలో కూడా ఎవరైనా రాసినప్పుడు లిటరేచర్ అది ఫేమస్ బుక్స్ అయినప్పుడు వాటికి ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇస్తారు, రైట్? నెక్స్ట్ మన క్లాసికల్ లాంగ్వేజ్ అని వింటుంటాం కదా, మరి ఈ క్లాసికల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఏంటి? సో ఇది 2004లో మనకి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక క్రైటీరియా. సో మనకి హిస్టారికల్ యాంటిక్విటీ ఉన్నప్పుడు, దాంట్లో ఒరిజినాలిటీ ఉన్నప్పుడు, దాంట్లో ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఆ హిస్టారికల్ టెక్స్ట్లో దాన్ని క్లాసికల్ లాంగ్వేజ్గా డిసిగ్నేట్ చేయడం అనే కాన్సెప్ట్ 2004 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి అలా ఫస్ట్ డిసిగ్నేట్ చేయబడిన లాంగ్వేజ్ ఏంటి అంటే తమిళ్. సో ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇండియాలో ఏంటి అంటే తమిళ్. మరి తమిళ్ తర్వాత మనకి ఎన్ని లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి? తెలుగు, మలయాళం, కన్నడ, సంస్కృత్, ఒడియా. సో ఈ 6 లాంగ్వేజెస్ అనేవి యాడ్ అయ్యాయి ఆఫ్టర్ తమిళ్. అంటే 5 టోటల్ 6 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. మరి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే 2024లో మనకి ఇంకొక 5 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. సో మనకు ఆల్రెడీ 6 లాంగ్వేజెస్ ఉన్నాయి తమిళ్తో పాటు అండ్ 5 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. మరి అవి ఏంటి అంటే మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత్. సో ఈ 5 లాంగ్వేజెస్ని రీసెంట్ టైమ్స్లో క్లాసికల్ లాంగ్వేజెస్గా డెసిగ్నేట్ చేశారు. టోటల్గా మనకి ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్? 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ రిలేటెడ్ ప్రొవిజన్స్ చూసుకోవాలి. మరి ఆర్టికల్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే 350A అనేది మనకి మదర్ టంగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి ప్రొవిజన్స్ కల్పిస్తోంది. మరి 350B ఏం చెప్తోంది? స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఏ అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేసాం? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956 ద్వారా 350B అనే ఆర్టికల్ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని క్రియేట్ చేసాం. మరి లింగ్విస్టిక్ మైనారిటీస్ అనే వాళ్ళు ఎవరు అంటే మన స్టేట్లో ఫాలో అయ్యే అఫీషియల్ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజెస్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటాం. సో వాళ్ళ రిలేటెడ్ కన్జర్వేషన్ మెషర్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 29, 30లో మనం ఎవరైతే మైనారిటీస్ అని రిఫర్ చేస్తామో వాళ్ళలో ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా వస్తారు, రైట్? సో మరి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. The 3 language formula was first recommended by which of the following committees? First, Mudaliar Committee, Kothari Commission, Radhakrishnan Committee, Yashpal Committee. మరి వీటిలో ఏ కమిటీ ఫస్ట్ టైం 3 లాంగ్వేజ్ ఫార్ములాని ప్రపోజ్ చేసిందో ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Then, mains question. Do you agree that regionalism in India appears to be a consequence of rising cultural assertiveness or view? So, ఇది UPSC mains లో 2020లో అడిగిన క్వశ్చన్. సో రీజనలిజం అనేది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే రీసెంట్ టైమ్స్లో మనకి నేషనల్ ఇంటిగ్రిటీ కానీ యూనిటీ కానీ ఎందుకు క్వశ్చన్ అవుతున్నాయి, దాంట్లో లింగ్విస్టిక్ గ్రౌండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. సో లింగ్విస్టిక్ గ్రౌండ్స్ మీద కొన్ని స్టేట్స్ డివైడ్ అవ్వడం, అవన్నీ కూడా నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని ఎలా థ్రెటన్ చేస్తున్నాయి అనే ఒక యాంగిల్లో మనం దీన్ని రాయొచ్చు, రైట్? దెన్ మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? రీసెంట్ టైమ్స్లో సెంటర్కి తమిళనాడు స్టేట్కి మధ్యలో లాంగ్వేజ్ గురించి జరుగుతున్న వాదన ఏంటి, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి, 2 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి, సో దీని ఆరిజిన్స్ ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క ఫీచర్స్ ఏంటి, అలానే లాంగ్వేజ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, 8 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏంటి, క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడటం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లెట్ us know in the comment section. Thanks for joining. All the very best.